హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ వంట. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాము. ఈరోజు నేను క్వైట్ స్పెషల్ ట్యూనా చేయబోతున్నానండి. ట్యూనా ఇదిగో చూడండి, ఇలా ఉంటుంది బాక్స్ అండి. బాక్స్లో ఉంటుంది ఇది ట్యూనా ఫిష్. చైనా వాళ్ళు అలా తింటారు కదా, అదే చూడండి చాలా బాగుంటుంది. ఎలా వండాలో చూపిస్తాను. ఓకే అండి, ఇది ఎలా చేయాలన్నది చూపిస్తాను. స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఇదిగో గ్యాస్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుందాము 2 స్పూన్స్. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో ఆయిల్ ఒక లిక్విడ్ లాంటిది ఉంటుందండి, ఆయిల్ లాంటిది. అది ఒలిపేసేసుకోవాలి, పడేసుకోవాలి. ఫిష్ పడకుండా ఆయిల్ తీసేసుకోవాలి. ఇది ఎందుకంటే నీచు వాసన వస్తుంది. ఇది ఎక్కువ రోజులు ఉండడానికి ఉంచుతారనమాట. లిక్విడ్ మనం తీసేసుకుని ఇది ఫిష్ ఓన్లీ వండుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా చేయాలన్నది చేస్తాను. ఆయిల్ హీట్ అయింది తర్వాత ఒక 3 ఉల్లిపాయలు సన్నగా చిన్నగా ఎగ్ ఫ్రైలోకి చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకోవాలి. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వడానికి ముందుగానే మనం సాల్ట్ వేసేసుకున్నాము. ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నాను సాల్ట్. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గాలి బాగాను. ఉల్లిపాయలు చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్ ఉంటుంది ఇది. ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసి ఉంచేసుకున్నాము. ఉల్లిపాయలు అన్నీ చక్కగా మగ్గిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. చూద్దామండి 2 మినిట్స్ తర్వాత. ఫ్రై అయిపోయినాయి చక్కగాను. ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి ఉంచుకున్న 3 టమాటోస్ సన్నగాను. కొంచెం టమాటో ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇంకా దీంట్లో చింతపండు అది వేసుకుంటాం కదా పుల్లగా ఉండడానికి. ఇప్పుడు దీంట్లోనే మనం ధనియాల పౌడర్ 1.5 స్పూను, పసుపు 1/2 టీ స్పూను, వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. టమాటోస్ అన్ని చక్కగా మగ్గిపోవాలండి, మెత్తగా స్మాష్ అయ్యేలాగా సాఫ్ట్గా ఉడికిపోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుకుందాము. చూద్దామండి 5 మినిట్స్ తర్వాత. చక్కగా మగ్గిపోయింది చూసారా, ఇలాగ స్మాష్ లాగా మెత్తగా అయిపోవాలి, సాఫ్ట్గాను. ఇప్పుడు దీంట్లో ఈ ట్యూనాని వేసేయాలి. దీన్ని ఇంకా కడగడం అది ఏమీ అవసరం లేదండి, నీట్గానే ఉంటుంది. ఇది మెత్తగా పీసెస్ లాగా ఇలా గట్టితో స్మాష్ చేసేసుకోవాలి. ఎగ్ ఫ్రై లాగా చేసుకోవాలండి, చాలా బాగుంటుంది. కొద్ది తినాలనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా చక్కగా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఈ ముక్కలన్నీ చక్కగా ఇలా స్మాష్ చేసుకోవాలి. చూసారా, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాము. 2 స్పూన్లు వేస్తున్నాను. ఫిష్ కదండి, నీచు వాసన రాకుండా ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఇదంతా. ఇప్పుడు దీంట్లోనే ఒక 3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 రబ్బలు కరివేపాకు, వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి.
ఇది ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుకోవాలండి. ఉప్పు కారం అంతా పీల్చుకుని చక్కగా డ్రై అవుతుంది. ఇప్పుడు వెట్టిగా ఉంది కదా, తడిగాను అది డ్రై అవుతుంది. ఎగ్ ఫ్రై ఎలా ఉంటుందో అలా అవుతుంది. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. 5 మినిట్స్ తర్వాత అయిపోయిందండి బాగాను. చూసారా ఇప్పుడు ఎగ్ ఫ్రై ఎలా వచ్చింది చూడండి. అంతే అండి, చాలా ఈజీ, చాలా బాగుంటుంది. అంతే టేస్టీ, అంతే బాగుంటుంది. ఎంత ఈజీ అంత బాగుంటుంది. ఓకే అండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.